5 years ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి. ఇందులో మొదటి భాగం పాఠ్య విషయము, రెండవ భాగం బోధనాభ్యసన శాస్త్రం మెథడాలజీ. పాఠ్య విషయంలో మనం చెప్పుకుంటున్నాము. అంకగణితం మీద ప్రాక్టీస్ బిట్ చేశాము, సంఖ్యావ్యవస్థ మీద ప్రాక్టీస్ బిట్ చేశాము. రేఖాగణితంలో ఉన్నామండి, 3వ అధ్యాయము. అందులో ఈ కాన్సెప్ట్స్ గురించి చెప్పుకుంటున్నాము ముందు, తర్వాత ప్రాక్టీస్ బిట్స్కి వెళ్దాము. సో అభ్యర్థులందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్తే, ఒక జత ఆసన్న కోణాలలో ఉమ్మడిగా లేని భుజాలు వ్యతిరేక కిరణాలు ఒక సరళ రేఖను ఏర్పరిస్తే ఆ కోణాలను రేఖీయ ద్వయం లేదా రేఖీయ జత అంటారు. ఇట్లా సరళ రేఖ ద్వయాన్ని ఏర్పరిస్తే ఇక్కడ ఒక కోణం, ఇక్కడ ఒక కోణం అండి, రెండు ఆసన్న కోణాలు. యాంగిల్ ఏఓబి ప్లస్ యాంగిల్ బీఓసి, ఏఓబి బీఓసి, ఇక్కడ యాంగిల్ కలిపితే 180 డిగ్రీలు వచ్చింది కాబట్టి దాన్ని రేఖీయ జత లేదా రేఖీయ ద్వయం అంటారు. రెండు సమాంతర రేఖలను ఒక త్రిగ్రేఖ ఖండించగా ఏర్పడిన 8 కోణాల్లో ఇలా 8 కోణాలు ఏర్పడతాయి. రెండు సమాంతర రేఖలను ఒక త్రిగ్రేఖ ఖండిస్తే అందులో యాంగిల్ 3, యాంగిల్ 4, యాంగిల్ 5, యాంగిల్ 6ని అంతర కోణాలు అంటారు. సమాంతర రేఖల మధ్యలో ఉన్నాయి కాబట్టి. యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 7, యాంగిల్ 8ని బాహ్య కోణాలు అంటారు. సదృశ కోణాలంటే యాంగిల్ 2, యాంగిల్ 6 ఒక జత, యాంగిల్ 3, యాంగిల్ 7 ఒక జత, యాంగిల్ 1, యాంగిల్ 5 ఒక జత, యాంగిల్ 4, యాంగిల్ 8 ఒక జత. మొత్తం 4 జతలు ఉన్నాయి సదృశ కోణాలు. ఏకాంతర కోణాలంటే యాంగిల్ 3, యాంగిల్ 5, యాంగిల్ 4, యాంగిల్ 6 ఇవి రెండు ఈక్వల్గా ఉంటాయండి. ఏకాంతర కోణాలు సదృశ కోణాలు కూడా ఈ జతలు ఈక్వల్గా ఉంటాయి. ఏకబాహ్య కోణాలంటే 1, 7, 2, 3, 2, 8 ఇవి రెండు ఈక్వల్గా ఉంటాయి. ఏకబాహ్య కోణాలు కూడా. శీర్షాభిముఖ కోణాల జతలు కూడా ఈక్వల్గా ఉంటాయి. 1, 3 ఈక్వల్, 2, 4 ఈక్వల్, 5, 7 ఈక్వల్, 6, 8 ఈక్వల్. త్రిగ్రేఖకు ఒకవైపున ఉన్న అంతర కోణాలు యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 6 ఈక్వల్ టు 180 డిగ్రీస్. అట్లాగే యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 ఈక్వల్ టు 180 డిగ్రీస్. త్రిగ్రేఖకు ఒకవైపున ఉన్న బాహ్య కోణాలు యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 7 ఈక్వల్ టు 180 డిగ్రీస్. అలాగే యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 8 ఈక్వల్ టు 180 డిగ్రీస్. బహుభుజి అంటే ఏంది? పరిమిత రేఖాఖండాలచే ఏర్పడిన సరళ సమృత పటాన్నే బహుభుజి అంటారు. ఇలాంటి బ్లాంక్స్ వస్తాయని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఒక బహుభుజి ఏర్పడడానికి కనీసం 3 రేఖాఖండాలు అవసరం. ఒక బహుభుజి యొక్క అన్ని భుజాలు, అన్ని కోణాలు సమానమైన అట్టి బహుభుజిని క్రమ బహుభుజి అంటారు. భుజాలు, కోణాలు రెండు సమానంగా ఉంటాయి. ఒక క్రమ బహుభుజిలో n భుజాలు ఉంటే దాని అంతర కోణాలు మొత్తానికి ఫార్ములా 2n-4 ఇంటూ లంబ కోణాలు అంటే 90 డిగ్రీలు. బాహ్య కోణాలు మొత్తం ఎల్లప్పుడూ 360 డిగ్రీలు ఉంటుంది. ఒక్కొక్క అంతర్కోణం కావాలి అంటే 2n-4 ఇంటూ 90 డిగ్రీస్ బై n. n అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ అండి. ఒక్కొక్క బాహ్య కోణం కావాలంటే 360 డిగ్రీస్ బై n. దాని కర్ణాల సంఖ్య కావాలంటే n(n-3) బై 2. విధంగా ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే షార్ట్కట్లో సమ్స్ చేసుకోవచ్చు అండి మనం. నెక్స్ట్ త్రిభుజం అంటే ఏంటి? 3 రేఖాఖండాలచే ఏర్పడిన సరళ సమృత పటాన్నే త్రిభుజం అంటారు. భుజాల ఆధారంగా త్రిభుజాలు 3 రకాలు: సంబాహు త్రిభుజము, సమద్విబాహు త్రిభుజము, విషమబాహు త్రిభుజము. కోణాల ఆధారంగా త్రిభుజాలు 3 రకాలు: అల్పకోణ త్రిభుజము, లంబకోణ త్రిభుజము, అధిక కోణ త్రిభుజము. సంబాహు త్రిభుజంలో కోణాల నిష్పత్తి 1:1:1 ఉంటే దానికి ఎదురుగా ఉన్న భుజాల నిష్పత్తి కూడా 1:1:1 అండి. దాని ఉన్నతి అనేది భుజానికి √3/2 రెట్లు ఉంటుందండి. సంబాహు త్రిభుజంలో ఎత్తు కనుక్కోవాలంటే ఫార్ములా √3/2. ఏ అంటే భుజము, అదే వైశాల్యం అంటే √3/4 ఇక్కడ ఏ అనేది సంబాహు త్రిభుజ భుజము. కాబట్టి 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. సంబాహు త్రిభుజ ఎత్తుకేమో √3/2a, వైశాల్యం √3/4a². లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో కోణాల నిష్పత్తి 1:1:2 ఉంటే వాటి భుజాల నిష్పత్తి 1:1:2. ఇవి ఇంపార్టెంట్ అండి. వీటి మీద సమ్స్ వస్తాయి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఫార్ములాస్. తర్వాత 30 డిగ్రీలు, 60 డిగ్రీలు, 90 డిగ్రీలు ఉంటే కోణాలు భుజాల నిష్పత్తి వచ్చి 1:3:2 ఉంటుంది. త్రిభుజంలో ఉన్నతల మిళిత బిందువునేమో లంబ కేంద్రము అంటారు, ఆర్థో సెంటర్. త్రిభుజంలో అంతరంలో లంబకోణ త్రిభుజంలో అయితే లంబకోణ శీర్షం వద్ద, ఇది త్రిభుజంలో అదే అధిక కోణ త్రిభుజంలో అయితే బాహ్యంలోనూ ఉంటుంది. లంబ కేంద్రం ఎక్కడ ఏ త్రిభుజానికి ఎలా ఉంటుందో గుర్తుపెట్టుకోవాలండి. లంబకోణ త్రిభుజం, అల్పకోణ త్రిభుజంలో అయితే లంబ కేంద్రం అంతరాంలో ఉంటుంది. లంబకోణ త్రిభుజంలో అయితే లంబకోణ శీర్షం వద్ద ఉంటుంది. అధిక కోణ త్రిభుజంలో అయితే బాహ్యంలో ఉంటుంది. త్రిభుజంలో ఒక శీర్షం నుండి ఎదుటి భుజం యొక్క మధ్య బిందువు గీయబడిన రేఖాఖండాన్నే మధ్యగత రేఖ అంటారు. మధ్యగత రేఖల మిళిత బిందువునే గురుత్వ కేంద్రం అంటారు. ఇది ఎల్లప్పుడూ త్రిభుజ అంతరంలోనే ఉంటుంది.
ప్రతి మధ్యగత రేఖను 2:1 నిష్పత్తిలో విభజిస్తుంది. అది నెక్స్ట్ కంటిన్యూ చేస్తానని నెక్స్ట్ ప్రాక్టీస్ కిట్స్కి వెళ్దాము. ఎయిత్ సమ్ని చెప్పుకోవాలి. ఒక సంబాహు త్రిభుజం ఏబీసీ యొక్క భుజం పొడవు 24 సెంటీమీటర్లు, దాని గురుత్వ కేంద్రం ఎంత అన్నారు. ఇప్పుడే చెప్పుకున్నాం కదండి, మధ్యగత రేఖ 2:1 నిష్పత్తిలో విభజిస్తుంది. ఏజీ కనుక్కోమన్నారు. సంబాహు త్రిభుజం అయితే ఫార్ములా √3/2a దట్ ఈక్వల్ టు, ఇప్పుడు ఎక్స్ అనుకున్నాం అనుకోండి, జీ నుంచి కిందకి ఎక్స్ అనుకుంటే అది ఏజీ అనేది 2x అవుతుంది. 2x + x ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చారు, 24 ఇచ్చారు. సో √3/2 ఇంటూ ఇక్కడ 24 అనేది భుజం పొడవు ఏ ఇచ్చారు, 24 = 3x. ఎక్స్ అనేది ఇవాళ కనుక్కోవాలి. దాని నుంచి ఎక్స్ ఎంత వస్తుంది మనకి, 4√3 వస్తుంది. సో మనకి ఏజీ అంటే 2x కాబట్టి 2 × 4√3 8√3 అవుతుందండి. నెక్స్ట్ త్రిభుజం ఏబీసీలో బీసీ, సిఏ, ఏబీ భుజాల పొడవులు వరుసగా 13 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు, 14 సెంటీమీటర్లు అయితే ఆ త్రిభుజం భుజాల మధ్య బిందువులను వరుసగా కలుపుగా ఏర్పడే త్రిభుజం యొక్క వైశాల్యము అన్నారు. సో దీనికోసం అని చెప్పి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు √S × S - A, S - B, S - C త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా అండి ఇది, హీరోన్ సూత్రం ప్రకారం. ఇక్కడ S అంటే A + B + C/2 చేస్తే S = 21 వచ్చింది. 21 × 21 - A అంటే 13, అట్లా 21 - 14, 21 - 15 అట్లా చేస్తే మనకి ఈ విధంగా 84/4 దట్ ఈక్వల్ టు, ఇక్కడ /4 ఎందుకు వేసాము అంటే త్రిభుజంలో భుజాల మధ్య బిందువులను కలిపితే లోపల ఒక త్రిభుజం వస్తుంది. ఆ చిన్న త్రిభుజం అనేది పెద్ద త్రిభుజంలో 4వ వంతు ఉంటుంది కాబట్టి ఆ విధంగా మనము /4 వేసామండి. సో దీనికోసం అని చెప్పి ట్రయాంగిల్ వేసుకుంటున్నాను చూడండి, ఒక ట్రయాంగిల్. ఈ భుజాల మధ్య బిందువుల్ని కలిపితే వచ్చే ఈ చిన్న త్రిభుజ వైశాల్యం అనేది మొత్తం త్రిభుజం వైశాల్యంలో 4వ వంతు ఉంటుంది కాబట్టి /4 వేసామండి ఇక్కడ. సో 21. నెక్స్ట్ త్రిభుజం ఏబీసీలో భుజాల పొడవులు 7 సెంటీమీటర్లు, 9 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు అయినా శీర్షం బి గుండా పోయే మధ్యగత రేఖ పొడవు ఎంత అన్నారు. ఈ సమ్ము మీరు చేసి చెప్పండి. నెక్స్ట్ 11th సమ్ చూడండి. 9 సెంటీమీటర్స్, 12 సెంటీమీటర్స్, 15 సెంటీమీటర్స్ భుజాలుగా కలిసి త్రిభుజం యొక్క అంతర్వృత్త వ్యాసార్థం ఎంత అన్నారు. దీనికి వెనకాల కీ కాన్సెప్ట్స్లో ఫార్ములా ఉందండి, ∆/S. డెల్టా అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అండి. హీరోన్ ఫార్ములా ప్రకారం చేసేసుకుంటే మనకి 18 × 9 × 6 × 3 వస్తుంది. /S అంటే 18 చేస్తే మనకి 3 వస్తుందండి. గుర్తుపెట్టుకోవాలి, ∆/S త్రిభుజం యొక్క అంతర్వృత్త వ్యాసార్థము. నెక్స్ట్ 24 సెంటీమీటర్ల భుజంగా కలిగిన సంబాహు త్రిభుజంలో అంతర్లిఖించబడిన వృత్త వైశాల్యం ఎంత అన్నారు. దీనికి ఫార్ములా వచ్చి దీనికి ఫస్ట్ మనం ఒక డయాగ్రామ్ వేసుకుంటే సంబాహు త్రిభుజం, దాంట్లో ఒక వృత్తం వేసుకున్నాము. ఇక్కడ AD అనేది 3 పార్ట్స్గా చేస్తాము. AD/3 అంటే ఒక OD అనేది AD/3కి సమానం అవుతుందండి. ఇక అప్పుడు చేస్తే 24, 24, 24, 12, 12 వేసుకున్నాము. 2 భాగాలు చేసుకుంటే అప్పుడు మనకి సంబాహు త్రిభుజం యొక్క AD కావాలి కదా, ఇది ఉన్నతి AD² = 24² - 12² పైథాగరస్ థీరం ప్రకారం చేస్తే AD మనకి 12√3 వచ్చింది. ఇంకప్పుడు OD కావాలంటే /3 వేసుకుంటాము, అప్పుడు 4√3 వచ్చిందండి. OD = 4√3. OD అనేది ఈ వృత్తానికి వ్యాసార్థం అవుతుంది కాబట్టి πr² ప్రకారం వృత్త వైశాల్యం ఫార్ములా వేసి R ప్లేస్లో 4√3² వేసాము, 48π వస్తుందండి దీనికి ఆన్సర్. సో ఈ విధంగా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎలా వాళ్ళు ఇచ్చారో చూసుకొని సమ్ము దాని ప్రకారం డయాగ్రామ్ వేసుకొని చేసుకుంటే, డయాగ్రామ్ మాత్రం బాగా జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. డయాగ్రామ్లో మిస్టేక్ వస్తే సమ్ మొత్తం రాంగ్ అవుతుందండి. కాబట్టి షార్ట్కట్లు జాగ్రత్తగా చూసుకొని ఫార్ములాస్ ఏమైనా ఉంటే అప్లై చేసుకుంటా చేసుకోవాలండి. సమ్స్ జామెట్రీ సమ్స్ ఫార్ములాస్ మెయిన్ అండి. ట్రయాంగిల్ ఏబీసీలో బీసీ, సిఏ, ఏబీ భుజాల పొడవులు వరుసగా 15 సెంటీమీటర్లు, 20 సెంటీమీటర్లు, 20 సెంటీమీటర్లు అయితే త్రిభుజంలో శీర్షం వైపు ఎదురుగా ఉండే బాహ్యవృత్త వ్యాసార్థము. దీనికి కూడా ఫార్ములా ఉందండి, ఏరియా/సైడ్. ఏరియా అంటే హీరోన్ ఫార్ములా ప్రకారం వేసేసి 150 వస్తుంది. సైడ్ వచ్చేసి 15 అండి. 115/15 అంటే 10 సెంటీమీటర్స్ వచ్చింది.
నెక్స్ట్ ఒక త్రిభుజం యొక్క బాహ్యవృత్త వ్యాసార్థాలు వరుసగా 6 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు, 2 సెంటీమీటర్లు అయితే ఆ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అన్నారు. దీనికి కూడా ఫార్ములా వెనకాలకి కాన్సెప్ట్స్లో ఉందండి. దీనికి ఫార్ములా వచ్చి 1/r = 1/r1 + 1/r2 + 1/r3 అవుతుంది. దాని ప్రకారం స్మాల్ ఆర్ ఎంత వచ్చింది, మనకి 1 వచ్చింది 1/r అంటే. సో త్రిభుజ వైశాల్యము వచ్చేసి ఇక r = 1 వచ్చింది. ఈ రోజు ప్రకారం ఫార్ములా ప్రకారం చేస్తే 6 వస్తుందండి ఈ విధంగా. సో r = 1 వచ్చింది. త్రిభుజం యొక్క వైశాల్యం బాహ్య వృత్త వ్యాసార్థాలు ఇచ్చినప్పుడు ఆ త్రిభుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా వచ్చి √r × r1 × r2 × r3 అండి. దట్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ అంటే 1, r1 అంటే వాళ్ళు ఇచ్చారు, r2 ఇచ్చారు, r3 ఇచ్చారు, ఇస్తే మనకి 6 వచ్చిందండి. ఈ విధంగా ఫార్ములాస్ ప్రకారం చేసుకుంటే ఈ సమ్ వస్తుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి ఈ ఫార్ములాస్. నెక్స్ట్ వీడియోలో మిగతా సమ్స్ కంటిన్యూ చేస్తానండి. థ్యాంక్ యూ.